అప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లు కంటైనర్ లో చైనాకి తరలిస్తున్నారు. ఇది కొత్త రకమైన స్మగ్లింగ్. ఇవి బేసిక్ గా ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఇవి వైరల్ అవ్వవు. ఈ రోజు కొన్ని మేజర్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అవి మేజర్ మీడియాస్ లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వవు, బట్ మన హ్యూమన్ లైఫ్ కి మన డైలీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. దాదాపు ఒక 15 టాపిక్స్ ఉన్నాయి. జస్ట్ అవుట్ లైన్ చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు. వీటిలో మేజర్ టాపిక్స్ ఏంటి అని చూస్తే, కోర్ట్స్ లో అటుల్ సుభాష్ కేసు తర్వాత వస్తున్న డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ బాబాల పేరుతో జరుగుతున్న హైటెక్ దొంగతనాలు ఏంటి, రెంటల్ కార్స్ పేరుతో జరుగుతున్న స్మగ్లింగ్ ఏంటి, ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అండ్ వీటితో పాటు కుంభమేళా సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న డెసిజన్ ఏంటి, ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న స్పెషల్ సేవలు ఏంటి అనేది చూద్దాం. రీసెంట్ గా అటుల్ సుభాష్ కేసు తర్వాత న్యాయ వ్యవస్థ మీద ఎంత ప్రెషర్ పెరిగినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే కల్పిట్స్ ఆర్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి బెయిల్స్ వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీగా బయట తిరుగుతారు. అండ్ దీని తర్వాత డిఫరెంట్ డెసిషన్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డెసిషన్స్ వచ్చాయి. దీనికన్నా ముందు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది. బేసిక్ గా పార్లమెంట్ లో ఉన్న 40 to 50% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇవి కొన్నేళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ శిక్ష పడిన చీఫ్ మినిస్టర్స్ ఉన్నారంటే చీఫ్ మినిస్టర్స్ గా చేసిన తర్వాత శిక్షలు పడ్డ వాళ్ళు ఉన్నారు, శిక్షలు అనుభవించి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కుర్చీ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కేసెస్ దాదాపు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు 15 ఏళ్ల పైనే పట్టిన కేసులు ఉన్నాయి. నాకు ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే, ఈ కేసులు ఓన్లీ పాలిటీషియన్స్ కే మినహాయింపు ఉంటుందా, లేకపోతే కామన్ పీపుల్ కూడా కొంచెం రిలీఫ్ పొందొచ్చా అని చెప్పి. 2 డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి. ఇవి చూసిన తర్వాత పాలిటీషియన్స్ కేసెస్ ముందుకెళ్ళటం సాగతీయడం పెద్ద విషయం కాదు అనిపించింది. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి జడ్జిమెంట్స్ చూసిన తర్వాత పాలిటీషియన్స్ కేసెస్ కానీ ఇండివిజువల్స్ కేసెస్ కానీ ఎంత పోస్ట్ పోన్ అయినా, లేకపోతే వాళ్ళకి ఫేవర్ గానో వాళ్ళకి యాంటీ గానో ఎలాంటి తీర్పులు వచ్చినా పెద్ద విషయం కాదు అనిపించింది. స్టోరీ నెంబర్ 1 ఏంటంటే, ఒకవేళ ఒక కపుల్ కి ఒక బాబు పుట్టి ఆ బాబు వేరే పర్సన్ ద్వారా పుట్టినట్టయితే ఆ బాబుకి హస్బెండ్ వేరే పర్సన్ కాదు, ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇతనే అవుతారు. ఒకవేళ ఈ పర్సన్ ఇది తప్పు అని ప్రూవ్ చేయాలి అనుకుంటే, అంటే వేరే విధంగా చెయ్యాలి అంటే ఎలా ఉంటది, ఫోటోస్ వీడియోస్ చూపించాలి. అండ్ అది కూడా తప్పే. దీనికి కంటిన్యూ చేస్తూ పాత కన్వర్సేషన్స్ బయటికి తెచ్చారని చెప్పి ఆ కోర్టు న్యాయస్థానము వాళ్ళందరూ రివర్స్ లో ఈ పర్సన్ మీద కేసు వేశారు. ఎందుకు? ప్రైవసీ మ్యాటర్స్ బయట పెట్టారు వితౌట్ అవర్ కన్సెంట్ అని చెప్పి. ఇలాంటి ఇష్యూస్ లో ఎవరైనా కన్సెంట్ ఇస్తారా నార్మల్ గా? అంటే ఒకటి ఇలా డిఎన్ఏ టెస్ట్లు చేయించారు, అండ్ రెండోది ప్రైవసీ మ్యాటర్ లో రివర్స్ లో బాయ్స్ నే ఇరికిస్తా ఉంటారు. ఒకటే అనిపించింది, పాలిటీషియన్ కేసెస్ ఎంత పోస్ట్ పోన్ అయినా లేకపోతే వాళ్ళకి ఎంత రిలీఫ్ ఇచ్చినా తప్పే లేదనిపించింది ఈ జడ్జిమెంట్స్ చూసిన తర్వాత. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. రీసెంట్ గా చైనాకి సంబంధించిన డీప్ సీ AI ఎంత విధ్వంసం సృష్టించిందో మనం అందరం చూసాం. టోటల్ యుఎస్ స్టాక్ మార్కెట్ పతనం అయిపోయింది. అయితే మనకే అనిపిస్తుంది కదా, ఇలాంటిది ఏదో ఇండియా కూడా చెయ్యాలి, ఇండియా కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి. రీసెంట్ గా యూనియన్ ఐటీ అండ్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే, ఇండియా కూడా న్యూ జెన్ AI అని ఒక AI సాఫ్ట్వేర్ ని కనిపెడుతుంది, 8 to 10 months లో అది రోల్ అవుట్ చేస్తామన్నారు. అంటే ఒక ఐటీ మినిస్టర్, యూనియన్ ఐటీ మినిస్టర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే మనోళ్ళు కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దీనిపైన మీకు ఏమైనా అప్డేట్ ఉంటే కామెంట్ చేయండి. ఇండియాని అయితే తక్కువ అంచనా వేయకండి. ఎంత చైనీస్ యాప్ ఎంత అది విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా మనం కనిపెట్టిన యూపీఐ ప్రపంచంలో అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. ఈవెన్ ఇప్పుడు మన యూపీఐ రష్యా కానీ అండ్ రిమైనింగ్ దేశాల్లో వాడాల్సి వస్తుంది. ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా. సో మనం చైనాని కనుక బీట్ చేయగలిగితే అది ఒక హిస్టారిక్ అచీవ్మెంట్ అవుతుంది. రీసెంట్ గా ఇస్రో తన 100th శాటిలైట్ ని మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేసింది. దాని పేరు NVS-02. ఫస్ట్ శాటిలైట్ సైకిల్ మీద పట్టుకెళ్లిన రోజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు 100 శాటిలైట్స్ లాంచ్ చేశారు. బేసిక్ గా ఈ లాంచ్ సెంటర్ శ్రీహరికోట మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మన అదృష్టం. కాకపోతే చాలా మంది ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే హీరో రికార్డ్స్ కానీ ఇవి డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో కానీ ఇలాంటి అచీవ్మెంట్స్ మీద అసలు ఆ ఇంట్రెస్ట్ చూపించరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కి టూరిజం స్పాట్స్ లాగా శ్రీహరికోట కూడా ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేస్తే బాగుంటది. అక్కడ ప్రతి స్కూల్ నుంచి పిల్లల్ని ఒక ట్రిప్ వేసి, కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కి ఒక ట్రిప్ వేసి, అవసరమైతే ఆ ఖర్చులు గవర్నమెంటే భరించి లేకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ బేసిస్ మీద భరించి పిల్లలకి మెయిన్ శాటిలైట్స్ వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క డిస్ట్రిక్ట్
డిస్ట్రిక్ట్ నుంచి తీసుకెళ్తే ఒకే స్కూల్ కాకపోయినా డిస్ట్రిక్ట్ కి ఇన్ని స్కూల్స్ అని, ఇన్ని స్కూల్స్ లో ఒక్కో స్కూల్ కి ఇన్ని మంది పిల్లలు అని చెప్పి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి తీసుకెళ్తారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా మంచి మార్కులకి ట్రై చేస్తూ ఉంటారు. రెండోది ఏంటి, వాళ్ళకి బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మూడోది, మన శ్రీహరికోటకి పిల్లలు ఎప్పుడైతే వెళ్తున్నారో లార్జ్ స్కేల్ లో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ రావడానికి ట్రై చేస్తారు. సో ఒక నాలెడ్జ్ హబ్ గా అక్కడ చిన్న మ్యూజియం లాంటిది పెట్టగలిగితే ఆదాయానికి ఆదాయం వస్తుంది, ప్రమోషన్ కి ప్రమోషన్ అవుతుంది. ఒక 20 సంవత్సరాల క్రితం ఊరికొకళ్ళు అమెరికా కానీ వేరే కంట్రీస్ వెళ్తే 10 ఏళ్ల క్రితం వీధికి ఒకళ్ళు వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు వెళ్తున్నారు. మనం చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళందరూ డబ్బున్నోళ్ళు అనుకుంటాం, కానీ దాదాపు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తా ఉంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత మన యూనివర్సిటీస్ లో మనకి ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుందో అక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. 1, 2, 10, 11 మంచి పేరున్న యూనివర్సిటీస్ తప్ప అక్కడ కూడా అడ్రస్ లేని యూనివర్సిటీస్ చాలా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఫలానా దేశం అని మాట్లాడుకుంటాం తప్ప ఫలానా యూనివర్సిటీ అని ఎప్పుడు మాట్లాడుకోం. దాని వల్ల ఏమవుతుందంటే పీర్ ప్రెషర్ అంటారు. అంటే దాని వల్ల వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళకపోతే డబ్బులు లేవు అని అనుకుంటారేమో అనుకుని అప్పులు చేసి ఉన్న స్థలాలు పొలాలు తాకట్టు పెట్టి అమ్మేసి ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకటి అక్కడ ఉన్న గన్ కల్చర్ వల్ల మన వాళ్ళకి సేఫ్టీ ఉండదు. ఒకవేళ అక్కడ కాల్పుల్లో లేకపోతే యాక్సిడెంట్ లో ఏవైనా జరిగితే ఇక్కడ ఉన్న గవర్నమెంట్లు, సీఎంలు, పిఎంలు మై కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ అని లేకపోతే నా మనసు చలించింది అని చెప్పి ట్వీట్స్ వేయడం తప్ప వీళ్ళు కూడా ఏం చేయలేరు. రెండోది, మనకున్న ఆపర్చునిటీస్ ని వదిలేసుకుని వేరే దేశాలు వెళ్తున్నాం. ఒకటి సేఫ్టీ లేదు, రెండోది ఉద్యోగాలు ఉన్నాయా అంటే లైనుల్లో నిలబడుతున్నారు, పులియార పొట్లాల కోసం నిలబడినట్టు నిలబడుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ లేవు, పెద్దగా ఉద్యోగాలు కూడా ఒకప్పుడు ఉన్నంత లేవు. ఒకటి స్కేల్ ఉద్యోగం వస్తే ఆ శాలరీ చాలా ఎక్కువ అవ్వచ్చు ఇక్కడతో పోలిస్తే. కాకపోతే ఈ రోజు ఉన్న టెక్నాలజీకి ఇంటి నుంచే ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి పని చేయొచ్చు. గట్టిగా మాట్లాడాలంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్స్ కానీ ఇక్కడ నుంచే ఫారిన్ క్లయింట్స్ కి పనిచేసే విధానం మీద ఒక కేస్ స్టడీ చేయాలి, ఒక రీసెర్చ్ చేయాలి, ఆ అవకాశాలు అన్వేషించాలి. అండ్ వీటి మీద ఐడియా ఉన్నోళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అది ఓపెన్ గా ఇస్తారో లేకపోతే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారో చేస్తే ఇక్కడి నుంచే సేఫ్టీగా పని చేసుకోవచ్చు. రెండోది, అంత లార్జ్ స్కేల్ లో మనీని సంపాదించవచ్చు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మీరు చూస్తున్న ఆర్టికల్ చూడగలిగితే ట్రంప్ రావటం వల్ల మీరు చదువుకోవడానికి వచ్చి ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేయొద్దని చెప్పి యుఎస్ గవర్నమెంట్ చెప్పడం వల్ల ఇక్కడి నుంచే అప్పు చేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచే మనీ పంపించమంటారు నెలవారీ ఖర్చులు. ఇక్కడంటే మీరు ఒక 6 నుంచి 7 వేలు నెలకిస్తే బతికేయచ్చు, కానీ యుఎస్ లో బతకగలరా నిజంగా? రేపు ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. ప్రతిసారి ఈ బడ్జెట్ అనగానే ట్యాక్స్ అనగానే రకరకాల గొడవ జరుగుతూ ఉంటది. ఒకనొక టైం కనిపిస్తుంది ట్యాక్స్లు కట్టడానికి ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నందుకు ట్యాక్స్లు కడుతున్నారా అని చెప్పి. సో రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇండియన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది. ఏంటి అని చూస్తే ఎయిర్పోర్ట్స్ లో యాత్రి ఫుడ్స్ అని చెప్పి 100 రూపాయలు ఉండే కాఫీ ఎయిర్పోర్ట్ లో సాధారణంగా 100-200 ఉంటే వీళ్ళు 10-15 రూపాయలకి సాధారణంగా మనకి బయట ఏమైతే రేట్లు దొరుకుతుందో అదే రేట్లకి పెడుతున్నారు. ఇది కోల్కతాలో స్టార్ట్ అయినట్టుంది. మంచి విషయం అని చెప్పాలి. బేసిక్ ఇది తమిళనాడు రైల్వే స్టేషన్స్ లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది. తమిళనాడు, బెంగళూరు ఇలాంటి రైల్వే స్టేషన్స్ లో తక్కువ రేట్లకి ఫుడ్ ఇస్తారు. ఎందుకంటే రైల్వే స్టేషన్స్ లో కూడా ఫుడ్ చాలా ఎక్కువ. ఒకసారి తక్కువ రేటుకి ఎందుకు దొరకట్లేదని చెప్పి పార్లమెంట్ లో గొడవ అయితే చాలా రీసెంట్ గా జరిగింది. రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దాని మీద మాట్లాడుతూ మేము దీని మీద త్వరగా ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పి అన్నారు. వితిన్ 2-3 months లో ఒక ఎయిర్పోర్ట్ లో అయితే స్టార్ట్ చేశారు. ఆ రోజు ఏమైందంటే ఆయన స్పీచ్ ఇస్తూ వాటర్ తాగలేకపోతే స్పీచ్ ఇస్తూ గొంతు ఆరిపోతే సుధామూర్తి గారు వాటర్ ఇచ్చారు. దాని మీద ఎమోషనల్ గా ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఎమోషనల్ గా ప్రమోట్ చేసుకున్నారు. ట్రోల్స్ చేసుకునే వాళ్ళు కేంద్ర విమానయాన శాఖ మంత్రికి ఎయిర్పోర్ట్ లో ఉన్న వాటర్ రేటు చెప్పగానే ఇక్కడ గొంతు తెడాడిపోయిందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న పాయింట్ తీసుకుంటే ఈ ఇనిషియేటివ్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. సో వితిన్ 1 year లో మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ లో ఇలాంటి స్కీమ్, అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ఇలాంటి స్కీమ్ తీసుకొస్తే బాగుంటది. ఇప్పుడు 2 హైటెక్ దొంగతనాల గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఒక కార్ కొనాలంటే డబ్బు దాచుకుని కొనేవాళ్ళు, బట్ ఇప్పుడేంటి ఈఎంఐల మీద కొంటున్నారు. ఇప్పుడు ఈఎంఐ కట్టే పరిస్థితి కూడా లేకుండా కొంతమంది ఈ కొన్ని సంస్థలకి లాంగ్ డ్రైవ్ కార్స్ లాంటి కార్స్ కి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈఎంఐ డబ్బులు వస్తాయని చెప్పి కొంతమంది సొంతంగా పెట్టుబడి పెట్టుకుని ఇలాంటి యాప్ల ద్వారా వ్యాపారం నడుపుకుంటున్నారు. హైదరాబాద్ లో ఏమైంది, ఒక వ్యక్తి ఒక 3 కార్లు తీసుకుని జూమ్ యాప్ ద్వారా కార్లు తీసుకుని రోజు రెంట్ కడుతూ ఒకనొక సందర్భంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కదా అని చెప్పి వ్యక్తి ఎవరైతే కార్లు ఇచ్చే వ్యక్తి ఉంటారో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ
GPS సిస్టమ్ ద్వారా అవి ఫలానా రూట్లో వెళ్తాయని చెప్పి కనుక్కుని అప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లు కంటైనర్ లో చైనాకి తరలిస్తున్నారు. ఇది కొత్త రకమైన స్మగ్లింగ్. ఇవి బేసిక్ గా ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఇవి వైరల్ అవ్వవు. దీని మీద దృష్టి పెట్టండి. కార్లు అమ్మే వాళ్ళైనా తీసుకునే వాళ్ళైనా చాలా కేర్ గా ఉండండి. ఈఎంఐస్ మీద ఏమైనా పెద్ద వస్తువులు తీసుకోవడానికి అవాయిడ్ చేయండి. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఒకవేళ తీసుకున్నా సరే ఈఎంఐ కట్టే కెపాసిటీ మీకు ఉండాలి. కానీ ఇలాంటి చోట్ల కార్లు పెట్టకండి. అండ్ లాభాన్ని ఆశించి ఏ బిజినెస్ పెట్టకండి. బేసిక్ గా ఎప్పుడు ఎలాంటి స్కామ్ జరుగుతుందో తెలియదు. ఇలా ఆ కార్లు స్మగ్లింగ్ చేయొచ్చు, లేదా పార్ట్స్ అన్ని మార్చేసి కూడా సబ్మిట్ చేయొచ్చు, వీళ్ళకి రిటర్న్ చేయొచ్చు కదా. అండ్ రెండోది స్వామీజీల పేరు మీద ఈ చందాలు అడుక్కునే వాళ్ళు వచ్చి విపరీత స్కామ్స్ చేస్తున్నారు. దాని తాలూకు ఆర్టికల్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నా. మీకు భక్తి ఉంటే ఎవరికైనా ఫుడ్ ప్యాకెట్స్ కొనేసి ఇచ్చేయండి, బట్టలు కొనేసి ఇచ్చేయండి, కానీ దేవుడి పేరు మీద దానాలు అవి చేయకండి బేసిక్ గా. అండ్ ఈ కుంభమేళాలో ఈ చూస్తూ ఉంటారు కదా, ఈ ఫలానా రోజు వెళ్తే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది, అలాంటివి అవాయిడ్ చేయండి బేసిక్ గా. అంటే పూర్వీకులు ఎందుకు పెట్టారు, దాని వెనకాల సైన్స్ ఏంటి అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేయండి, బుర్ర ఉపయోగించండి, బుర్రకి పదును పెట్టండి. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మీరు బుర్రకి పదును పెట్టలేకపోయినా ఈ AI లాంటివి వచ్చాయి. మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ప్రాపర్ ఆన్సర్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాయి. అంతేగాని ఈ దేవుళ్ళ మీద లేకపోతే పాలిటీషియన్ల మీద హీరోల మీద ఈ పిచ్చిని కనుక తగ్గించుకోగలిగితే మనం కొంచెం సేఫ్ గా ఉండొచ్చు. ఇప్పుడు మన స్టేట్ విషయానికి వస్తే ఇవన్నీ నేను స్పెషల్ గా లిస్ట్ అవుట్ చేశాను. ముందుగా కుంభమేళ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, రకరకాలుగా ఫ్రీగా ఉంది అనుకునే వాళ్ళు ఫ్రీగా ఉంది అని చెప్తున్నారు, హెవీ క్రౌడ్ ఉంది అనుకునే వాళ్ళు హెవీ క్రౌడ్ ఉంది అని చెప్తున్నారు. సో మన స్టేట్ నుంచి మన APSRTC తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎవరైనా ఒక 30 మంది మేము కుంభమేళాకి వెళ్ళాలి, ఈ స్పెషల్ రూట్ లో వెళ్ళాలి, ఇలా రావాలి, దారిలో ఈ గుడి దగ్గర ఆగాలి, ఈ గుడి దగ్గర ఆగుతూ చూస్తూ వెనక్కి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 30 మంది RTC ఆఫీస్ కి వెళ్తే వాళ్ళకి స్లీపర్ అయితే స్లీపర్, సూపర్ లగ్జరీ అయితే సూపర్ లగ్జరీ, ఏసీ అయితే ఏసీ, వాళ్ళు కోరుకున్న కేటగిరీలో బస్సులు ఇస్తున్నారు. సో వెళ్ళి వచ్చే వరకు మొత్తం RTCదే బాధ్యత. ఒక వంట మనిషి ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వండి పెడతారు. బాగుంది కదా కాన్సెప్ట్. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ మనకి సేఫ్ గా తీసుకొస్తుందంటే ఒక మంచి విషయం అని చెప్పాలి. సింగిల్ పర్సన్ కి అరౌండ్ అప్ అండ్ డౌన్ 10,000 నుంచి 12,000 15,000 వరకు టికెట్స్ చార్జ్ చేస్తున్నారు. సో February 26th వరకు ఉంది కాబట్టి ఎవరికైనా ఈ వాడుకోవాలి, ఈ సర్వీస్ వాడుకోవాలి అనుకుంటే మీరు వాడుకోవచ్చు. అండ్ రీసెంట్ గా రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏపీకి సంబంధించి ఏటి కొప్పాక బొమ్మలు డిస్ప్లే చేశారు. సో దీనికి 3rd బెస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రెస్టీజియస్ అవార్డ్. ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ ని డిస్ప్లే చేస్తారు. ఈసారి ఇది డిస్ప్లే చేసేది ఇది ప్యూర్లీ హ్యాండ్ మేడ్ బొమ్మలు. మామూలుగా మన స్టేట్ డిగ్నిటరీ సీఎంలు కానీ వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మామూలుగా తిరుపతి లడ్డు కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు కానీ ఇస్తారు. వీళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కానీ రకరకాల బొమ్మలు, రకరకాల ఈ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన రకరకాల బహుమతులు ఇస్తున్నారు. దీని వల్ల ఒకటి డబ్బులు వేస్ట్ అవ్వవు, అది నచ్చుతుంది కాబట్టి వాడుకుంటారు. రెండోది మన స్టేట్ ఆటోమేటిక్ గా ప్రమోట్ అవుతుంది. ఈవెన్ దావోస్ ట్రిప్ లో కూడా అరకు కాఫీ డిస్ప్లే చేశారంటే అది ప్యూర్ డెడికేషన్ తో కూడుకున్న పని. ఎందుకంటే 14 to 19 టర్మ్ లో అరకు కాఫీ నేషనల్ వైడ్ గా CVN ప్రమోట్ చేస్తే ఇప్పుడు అరకు కాఫీని ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సో అది వచ్చేసి ఏటి కొప్పాక బొమ్మల పరిస్థితి. వీటికి GI ట్యాగ్ కూడా ఉంటుంది. ఇవి మన ఆంధ్రప్రదేశ్ లో సెవెంటైన్ ప్లేస్ తప్ప ఇంకెక్కడ కూడా తయారీ చేయరు. దీనిపైన మీకు కావాలి అనుకుంటే, దీనిపైన ఒక స్పెషల్ స్టోరీ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, మనం చేద్దాం. తర్వాత నేను వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది. వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది. ఇది ఒక స్పెషల్ ఇనిషియేటివ్ అని చెప్పి మనం ముందుకు వెళ్లకుండా 1990s లో ఈ సేవ అని చెప్పి అప్పటి సీఎం స్టార్ట్ చేశారు. CBN ఎలక్ట్రానిక్ సేవ. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సర్వీస్ లేదు. మనం వెళ్ళి ఫలానా సర్వీస్ కావాలి, దానికి తగ్గ ఇంత అమౌంట్ అని కట్టేస్తే చాలా ఈజీగా ఈ సర్వీసెస్ లభిస్తాయి. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మీ సేవగా మార్చారు. అండ్ ఈ సేవ పెట్టక ముందు ప్రజల వద్దకు పాలన అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి పనిచేసే విధంగా మార్చారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఏఐని యూజ్ చేసుకుంటూ వాట్సాప్ సర్వీస్. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు, ఒక బటన్ నొక్కితే సర్టిఫికేట్స్ వచ్చేలా చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 months తర్వాత మెటా ప్రతినిధులతో మినిస్టర్ లోకేష్ మీట్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఇది లాంచ్ చేశారు. దీన్ని చెక్ చేసా, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఒకటి రిప్లైస్ కొంచెం లేట్ గా వస్తాయి, నాకైతే కొంచెం లేట్ గా వచ్చింది. సర్వీసెస్ కూడా అన్ని ముందుకు వెళ్తున్నాయి, కొన్ని చోట్ల స్టక్ అవుతున్నాయి, కొన్ని సర్వీసెస్
అవుతున్నాయి టెస్ట్ చేస్తున్నప్పుడు. అంటే లాంచ్ అయ్యి 24 hours కూడా దాటలేదు. స్పెషల్ గా దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ సర్వీసెస్ కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఒక 1 month మానిటర్ చేద్దాం. ఒక 1 month లో ఇవన్నీ సెట్ అయ్యే విధంగా ఏపీ ఐటీ మినిస్టర్ కానీ లేకపోతే ఏపీ గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుకుందాం. మనం అపీల్ చేద్దాం గవర్నమెంట్ కి. అండ్ సింగిల్ అటెంప్ట్ లో 161 సర్వీసెస్ అంటే అది ఇమాజిన్ మన ఊహకు అందని విషయం అది. సో నెక్స్ట్ సర్వీస్ లో 360+ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేస్తాం అంటున్నారు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఒకటి అథాంటికేషన్. మనం QR స్కాన్ చేస్తే తప్ప మన సర్టిఫికెట్స్ మనకు రావు. అది మినిస్టర్ లోకేష్ చాలా క్లారిటీగా చెప్పారు. రెండోది ఈ దేవాదాయ శాఖ ఈ దర్శనాల టికెట్లు ఒకటి, అందులో తిరుపతి ఒకటి యాడ్ చేయాలి. మిగతా రిమైనింగ్ పెద్ద పెద్ద దేవాలయాలు యాడ్ చేశారు. తిరుపతి కూడా యాడ్ చేస్తే చాలా మంచి విషయం. తిరుపతి యాడ్ చేయాలని కోరుకుందాం. దాంతో పాటు బస్ బుకింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇంటర్ఫేస్ బస్ బుకింగ్ చాలా చాలా ఈజీగా ఉంది. యాక్చువల్గా ఈ యాప్ ఇంకా డెవలప్ అవ్వాలి. ఇప్పటికైతే రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి సర్వీసెస్ అయితే బాగుంది. అండ్ ఈ సేవతో పాటు ల్యాండ్ రికార్డ్స్ ని కంప్యూటరైజ్ చేశారు. దీని మీద వరల్డ్ బ్యాంక్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవి కొన్ని స్టడీస్ చేశాయి. ఇది నేను రీసెంట్ గా వచ్చిన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ వీడియోలో అడ్రస్ చేశా. మొత్తం డాక్యుమెంట్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చితే అది వీడియో డిస్ప్లే చేస్తా చూడండి. అది అంటే సిబిఎన్ గవర్నెన్స్ మీద ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ చేసిన స్టడీస్ నేను డిస్ప్లే చేశా. ఇంకోటి ఏంటి, SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ బోర్డు రీసెంట్ గా 44,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ని అప్రూవ్ చేసింది. ఇప్పటి వరకు దీని వాల్యూ వచ్చేసి 3 లక్షల కోట్లు. నిన్న చేసిన 44,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తో పోల్చుకుంటే దానికి తగ్గట్టు 19,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి SIPB చెప్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒకటి, మనం ఇన్వెస్ట్ చేయాలని ప్రపోజల్ పెట్టాలి. 2, వాటితో MOU కుదుర్చుకోవాలి. 3, వాటికి ల్యాండ్ అలాట్మెంట్ లాంటివి కావాల్సింది చేయాలి. 4, SIPB అప్రూవ్ చేయాలి. 5, గ్రౌండింగ్ అవ్వాలి. 6, ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంత ఉంటుందో ఒక కంపెనీ రావడానికి గ్రౌండ్ వర్క్. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖపట్నం విజిట్ చేశారు. సో ఆయన మాట్లాడుతూ ఈ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయడానికి మినిస్టర్ లోకేష్ కానీ, సీఎం కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ ఎంత కష్టపడింది, ఎన్నిసార్లు మా వద్దకు వచ్చింది, ఇవన్నీ డేట్ వైజ్ గా చెప్తున్నారు. ఎప్పుడైనా సరే కేంద్ర రాష్ట్రాల మధ్య డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. సో ఇలాంటి పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది స్టేట్ గా మంచిది అవుతుంది. తర్వాత యాక్చువల్గా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్, ఒక పార్టీ మేనిఫెస్టో అప్రూవ్ చేసేటప్పుడు, మేనిఫెస్టో అమలు చేసేటప్పుడు స్పెషల్ గా ఓట్స్ పడే కేటగిరీస్ ఏమున్నాయి, ఏమి లేవు అని చెప్పి కేటగరైజ్ చేస్తూ ఉంటాయి, ప్రయారిటీ ఇస్తూ ఉంటాయి. కొన్నింటికి ఓట్స్ పడే అవకాశమే ఉండదు. కొన్నింటికి అసలు ఈ హామీ ఇచ్చారా ప్రజలు కూడా పెద్ద చదవరు. అలాంటి వాటిల్లో స్టేట్ ఇంట్రెస్ట్స్ ని, ఎమోషన్స్ ని కాపాడే అంశాలు ఉంటాయి. అందులో ఒకటేంటి, ఆర్యవయసుల ఇలవేల్ పైన శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి ఈ వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇది ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా సీఎం చాలా రీసెంట్ గా అప్రూవ్ చేశారు. సో ఇలాంటి చిన్న చిన్న అంశాలు, అంటే మనకు అది చిన్న కావచ్చు, బట్ కొంతమందికి సెంటిమెంట్ కి సంబంధించిన అంశాలు అయ్యి ఇలాంటివి అమలు చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్టేట్ కి, మన సెంటిమెంట్స్ కి వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. నాకు 2014 మేనిఫెస్టో ఎప్పటికీ గుర్తే. మజ్జిగ చలివేంద్రాలని కానీ, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ కి సైకిల్స్ అని కానీ, ఇలాంటివి చాలా చిన్న చిన్నయే కాదే ఒక వాల్యూని యాడ్ చేస్తుంది స్టేట్ కి. అంటే ఒక సీఎం స్థాయిలో సామాన్యుడు అనేవాడు ఒక చీమతో సమానం. అంటే అధికారంలోకి వచ్చాక ఏదైనా సరే అలాగే ఉంటది. ఒక సీఎం ఒక సామాన్యుడితో మాట్లాడాలంటే మధ్యలో ఒక 10-11 కేటగిరీస్ ని దాటి మాట్లాడాలి. సో ఇలాంటివి చేసినప్పుడు చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సామాన్యులకి వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ సెంటిమెంట్స్ కి రెస్పెక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళ ఎఫర్ట్స్ కి రెస్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ టూరిజం కేటగిరీలోకి వచ్చేస్తే 5 ఏళ్ల తర్వాత అరకులో చలి ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీనికోసం 1 కోటి రూపాయలు కూడా గవర్నమెంట్ అలొకేట్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే అరకు చలి ఫెస్టివల్ అనేది వాళ్ళకి చాలా సెంటిమెంట్ కూడుకున్నది. లేకపోతే అరకు ఆ ప్రదేశానికి టూరిజం ని పెంచే ఒక ప్రాసెస్. దీన్ని ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఎంత ఘనంగా చేస్తున్నారంటే ఒక స్పెషల్ హెలికాప్టర్ రైడ్ పెట్టి, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ పెట్టి, దాంతో పాటు మ్యారథాన్ కానీ, సైకిల్ కానీ, పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ పెట్టి ఇది మొత్తం 3 days జరుగుతున్న ఫెస్టివల్. ఒక్కో రోజు ఒక్కొక్క షెడ్యూల్ ఉంది. ఎవరికైనా కుదిరితే వెళ్ళండి. ఇది 31st, 1st, 2nd జరుగుతుంది అనుకుంటా. ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం మాత్రం పక్కా వెళ్లాల్సిందే. సంవత్సరానికి ఈ స్కేల్ పెంచుకుంటూ వెళ్ళాలి అంటున్నా. అండ్ ఇంకోటి, టూరిజం డిపార్ట్మెంట్ కి INPR డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వెరిఫైడ్ అకౌంట్స్ యూజ్ చేస్తే బాగుంటది. ఇది ఒకటి సజెషన్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్ సైట్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందా, లేదా ఫ్యాన్స్ పేజెస్ పెడతా ఉంటారు ఏపీ టూరిజం అని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో తెలియదు. ఫ్యాక్ట్ చెక్ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. దీంట్లో దాదాపు 15 ఆస్పెక్ట్స్ నేను టచ్ చేసా. మీకు నచ్చింది ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.